హాయ్ అండి. ఇంట్లో పంచభక్ష పరిమాణాలు వండిపెట్టినా ఈ రోజుల్లో అక్కర్లేదు గానీ, రోడ్ సైడ్ గడ్డి ఏది దొరికినా అమృతంలానే ఉంటుంది కదండీ! అలా ఎందుకన్నానంటే, ఈ రోజుల్లో పరమాన్నం, పాల తాలికలు, గోధుమ నూక ప్రసాదాలు ఇలాంటి వాళ్ళు తినేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒకవేళ ఉంటే వాళ్ళు మ్యూజియంలో పెట్టేస్తారు. ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళకి, ట్రెడిషనల్ వంటలు ఇష్టపడే వాళ్ళకి ఓటింగ్ పెడితే ఓటేసేటప్పుడు కొంచెం ఫీలింగ్ కలిగిన బంపర్ మెజారిటీతో కొట్టుకొచ్చేస్తారు ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ లవర్స్. వెజ్ మంచూరియా అంటే వెజిటేరియన్స్‌లో చాలా మందికి పంచప్రాణాలు. కానీ నీళ్లతో మంచూరియా చేయడం ఏంటండి? ఇక్కడ ఈయన చేస్తున్నాడు చూడండి. నీళ్లల్లో సాసులు వేసి, ఆ నీళ్లు మరిగిన తర్వాత బాల్స్ వేసి, నీళ్ళన్నీ పీల్చేసుకున్నాక ఇంకొంచెం సాసులు వేసి వేడి వేడిగా ఉల్లిపాయతో సర్వ్ చేసేసాడు. అంతే. ఏ మాటకి ఆ మాట వీటికి ఫాస్ట్ ఫుడ్స్ అని పేరు ఎందుకు వచ్చాయో నాకు ఇది చూస్తే అర్థమైందండి. ఏది ఎలా చేసేసినా చివరాఖరికి టేస్ట్ మాత్రం బాగుండేలా చేశారు. అందుకే కదా స్ట్రీట్ ఫుడ్ అంటే అంత మోజు జనాలకి. ఇంతకీ ఈ వెజ్ మంచూరియన్ బండి ఎక్కడో తెలుసా? నా వెనకాల శివలింగం కనిపిస్తుంది చూసారా? పుష్కర్ ఘాట్లోనండి. ప్లేట్లో నోట్లోకి వచ్చేలోపు కంగారు పడితే ఇలాగే కాల్తుంది. మరి మీరు ఇలాగే కాల్చుకుంటారా?